అక్కర్లేదు, నా గురించి ఎవరు ఆలోచించక్కర్లేదు. రేఖ, ఆ రోజు నేను తొందరపడ్డాను. నా సంసారం నాశనం అయిపోతుందని ఒక్కసారి తెలిసేసరికి ఆడదానిగా మనసును అదుపులో పెట్టుకోలేక నేను నానా మాటలు అన్నాను. మా వల్ల మీ బ్రతుకు నాశనం కావడం మంచిది కాదు. నువ్వు కోర్టుకు వెళ్ళి తీరాలి రేఖ. నా జీవితం మీద చివరిదాకా నా నిర్ణయాన్ని నేనే తీసుకున్నాను. నాకే ఆశ లేదు, నేనెక్కడికి రానక్కర్లేదు. అక్షరం తప్పు రాసామని పుస్తకం చింపుకోవడం ఎవరికీ మంచిది కాదు. నేను కోర్టుకు వెళ్లి గెలిచి వచ్చిన డబ్బుతో సాధించేది ఏమీ లేదు. ఈ విషయంలో నాకు ఎవరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఆగు రేఖ, నువ్వు కోర్టుకు వెళ్ళపోతే, న్యాయస్థానంలో ఆయన ఓడిపోతే, అదే న్యాయస్థానంలో చావడానికి సిద్ధపడి ఆయన కోర్టుకు వెళ్లారు. అది ఆయన నిర్ణయం. మాకు తిండి పెట్టిన నువ్వు ఓడిపోయి అనాథో కాకూడదు, నా భర్త చావకూడదు. అందుకే నా భర్తని నీ భర్తగా చేయడానికి కూడా సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. అది నా నిర్ణయం. ఎవరి బ్రతుకులు ఎలా నిలవాలన్నా ఆలోచించాల్సింది నువ్వు. కోర్టుకు వెళ్తావు, లేక మా అందరి చావుల మధ్య నీ మొండితనాన్ని నెగ్గించుకుంటావు. అది నీ నిర్ణయం. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా రేఖ? అవును. మీకు ఫోన్ వచ్చింది. నాకు హలో. తాకుతున్నది నేను రేఖ. నీ లాయర్ల వారి ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. నువ్వు అక్కడ కోర్టులో పెదవిప్పావో ఇక్కడ వీళ్ళు పైకి పోతారు. ఈ చావులు మా బాబు దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నానులే, వాళ్ళతో ఒకసారి మాట్లాడు. మాకేం పర్వాలేదండి, నువ్వు కేసు గెలిస్తే చాలు. తాకు నాటు బే, నువ్వు ఫోన్ పెట్టు బే. రేఖ, రేఖ, రేఖ. చూడమ్మా, వీళ్ళు నీకు తెలిసిన వాళ్ళా కాదా? మీ నాన్నకు వాళ్లకు సంబంధం ఉందన్న వాళ్ళ వాదన నిజం కాదని చెప్పగలవా? ఎవరి మీద నీకు అనుమానం ఉన్నా నిర్భయంగా చెప్పు. చెప్పమ్మా. ఏం చెప్తుంది యువర్ ఆనర్? చదువు సంస్కారం గల ఈమెకి న్యాయానికి అన్యాయం చేయడానికి నోరు రావడం లేదు, అంతే కదమ్మా? మీ తాతయ్య గారు ఇతనికి ఇచ్చిన వీలునామా దొంగ వీలునామా అని ఒప్పుకోండి. ఒకవేళ అదే నిజమైన వీలునామా అయితే నిజం 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 అని చెప్పండి. చెప్పండి, చెప్పండి. ఏం చెప్పడం లేదు యువర్ ఆనర్. ప్లీజ్ నిజాన్ని నిర్భయంగా చెప్పు. ఎందుకలా మౌనం వహిస్తున్నావు? నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటేనే ఇంతకాలం పడే శ్రమంతా వృధా అయిపోతుంది. నీకు నా మీద అతను కోపం దాన్ని వేరే విధంగా తెచ్చుకో, కానీ న్యాయస్థానం ప్రతి మాటకి, ప్రతి కదలికి, ప్రతి చూపుకి ఎంతో విలువ ఉంటుంది. నువ్వు మౌనంగా ఉంటే దాన్ని అంగీకారంగా తీసుకుంటారు. లేక ప్లీజ్ నా మాట విను. బాబు, ఓ గంట తర్వాత విచారణ ప్రారంభమవుతుంది. అంతవరకు ఇక్కడ వ్యక్తులు ఎవరూ బయటికి వెళ్లడానికి వీలు లేదని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆర్డర్ వేయడమైనది. కోర్టుకుండే ప్రత్యేక అధికారాలతో వేణు మాత్రం వెళ్లి రావడానికి పర్మిషన్ ఇవ్వడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ చిమ్మడి పోను మమ్మల్ని ఎందుకు అక్కడ తీసుకొచ్చా? నాకు నాటు బే, నేషనల్ వైడ్ గా మద్దతు చేసి ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లాల్సిన వాడిని అనవసరంగా ఈ ఫ్యామిలీ డ్రామాలకు తీసుకొచ్చి పడేశాడు మా బాబు. పైగా పెళ్ళైన ఆడదాన్ని కిడ్నాప్. తాకు నాటు బే.
మనం అందరిలాంటి రౌడీలం కాదు. అవునరా, అందరిలాంటి రౌడీ కాదు కాబట్టే నీకు లాయర్ తెచ్చి ఇవ్వడానికి వచ్చాను రా. ఇంతసేపు ఎవరిని కాపాడటం కోసం నువ్వు ఈ మౌనం ఊహించావు. ఇప్పుడు వాళ్ళంతా నీ కళ ముందు సురక్షితంగా ఉన్నారు. నీ మీద కుట్రపన్న దుర్మార్గులు కూడా చట్టం అధీనంలోనే ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ రేఖ, నిజాన్ని నిర్భయంగా చెప్పు ప్లీజ్. నాకిక ఏ ఆస్తులు అక్కర్లేదు. నా మనుషులందరూ నా దగ్గరే ఉన్నారా? నేను చెప్పబోయే నిజం నా ఆస్తి కోసం కాదు, నా తండ్రి మీద నా భాండాన్ని అబద్ధమని నిరూపించడం కోసం. మా నాన్నగారు రాసిన వీల్నామా మా తాతగారు నాకెప్పుడో చెప్పారు. వీళ్ళందరూ దోషులను నిరూపించడానికి మీ ముందు జరిగిన సంఘటనే పెద్ద సాక్ష్యం. నేను కోర్టులోకి అడుగు పెట్టగానే వాళ్ళు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వేణుగోపాలరావు గారి భార్యని పిల్లాన్ని చంపేస్తానని నన్ను బెదిరించారా? అప్పో కొంప ములిగిందే. నేను అప్పుడే చెప్పలా మన అనవసరంగా బొక్క ఇరుక్కుంటావని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు పెద్దాపురం ఏరమ్మని నా పేరు మస్తన్ ఆలేని ఒప్పేసుకోవే. లేకపోతే పెద్ద కోపం వచ్చిందంటే ఉరి శిక్షణ వేసిన వేయగలడు. మన చేత ఈయన నాటకం గురువుగా అనిచాడని ఒప్పేసుకోవే. ఒప్పేసుకోవే బాబు, ఆడు చెప్పేదంతా నిజమేనండి. తప్పైపోయింది, గేయండి బాబు. ఈ కేసంతా పరిశీలించిన మీదట ఇది అవకాశవాదుల పన్నిన కుట్రని కోర్టు వారు నమ్ముతూ వారిని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం. మొత్తం ఆస్తి జగన్నాథరావు గారి కుమారుడైన వీరేంద్రనాథ్ స్వార్జితం గనక అతని వీలునామా ప్రకారం ఈ మొత్తం ఆస్తి అతని కుమార్తె రేఖకు చెందాల్సిందిగా కోర్టు వారు తీర్పు ఇవ్వడమైనది. ఏమిటి, నేను ఇంకెప్పుడు తిరిగి రానన్నట్టుగా, శాశ్వతంగా దూరం అయిపోతున్నట్టుగా ఇలా దిగులు బాధపడతారే? నవ్వుతూ సాగనంపాలి గాని ఇలా బాధగా కాదు. రేఖ, నువ్వు మా వల్లేగా దూరంగా వెళ్ళిపోతున్నావు. పిచ్చక్క, నేనెవ్వరి గురించి దూరంగా వెళ్ళడం లేదు. విశాలమైన ఈ ప్రపంచంలో జీవితాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్తున్నాను. త్వరలోనే తిరిగి వస్తాను. ఏ సోకాడు, ఈ ఎక్స్ప్రెషన్ ఏం బాలేదు. యువర్ హ్యాండ్సమ్ హీరో, కీప్ ఇట్ అప్.